చాలామందికి అనేక కారణాలతో మొహంపై మొటిమలు మచ్చలైతే ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలలో అయితే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలండి మొహంపై మొటిమ రాగానే ఏం చేస్తారంటే దాన్ని గిల్లడం కానీ గిచ్చడం కానీ అలా చేస్తూ ఉంటారండి. కానీ అస్సలు అలా చేయకూడదు. అలా గిల్లిన వెంటనే ఏమవుతుంది అంటే అక్కడ ప్లేస్లో మచ్చ కానీ లేకపోతే కొంతమందికి గుంటల్లాగా హోల్స్ లాగా అయితే అవుతూ ఉంటుందండి. మొటిమ అనేది వస్తే దాన్ని పెరగనివ్వండి. అది అందులో లిక్విడ్ లాగా ఉంటుంది కదా, దానికి అది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది మచ్చ కాకుండా గుంటలు కాకుండా మనమైతే కాపాడుకోవచ్చు. ఫేస్ పైన మొటిమలు వచ్చినప్పుడు ఆయింట్మెంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి మొటిమలు పోవడానికి. బట్ ఆయింట్మెంట్ కాకుండా మీరు ఏం చేయాలంటే సోప్ కూడా యూజ్ చేయొద్దు. ఆయింట్మెంట్ కానీ సోప్ కూడా యూజ్ చేయొద్దు. మొటిమలు ఎక్కువ వచ్చే వాళ్ళు ఏంటంటే సున్నిపిండి తయారు చేసుకొని వాడుకోవచ్చు. మీకు సున్నిపిండి చేయడం కష్టం అనిపిస్తే మన ఇంట్లో శనగపిండి కానీ బియ్యపిండి కానీ పెసర్లతో చేసిన పిండి కానీ ఏదైనా ఉంటే దాన్ని కూడా పేస్కి ప్యాక్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. స్నానానికి కూడా అది యూజ్ చేసుకుంటే మంచిగా స్మూత్గా ఉంటుంది. ఏమైనా మలినాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మార్కెట్లో కూడా సున్నిపిండి ప్యాకెట్లు అయితే అవైలబుల్గా ఉంటాయండి. అవైనా తెచ్చి యూజ్ చేసుకోవచ్చు. నల్లటి మట్టి అనేది దొరుకుతుందండి బయట ఎక్కడైనా కూడా. ఆ నల్లటి మట్టి అనేది తెచ్చుకోవాలి. దాన్ని కొంచెం పొడిలా చేసుకొని అందులో ఉన్న తుక్క అనేది తీసేయాలండి. ఆ నల్లటి మట్టిని పొడిగా చేసుకున్న తర్వాత 2-3 రోజుల పాటు ఎండలో అయితే మంచిగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత నల్లని మట్టి అనేది పొడిగా అయితే మంచిగా ప్రిపేర్ అయిపోతుందండి మనకి ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి. ఆ మట్టిని ఏం చేయాలంటే ఒక వాటర్లో 1 డే ఆర్ 2 డేస్ అయితే వాటర్లో నానబెట్టాలి. మరీ వాటర్ ఎక్కువ పోయకూడదండి. మన ఫేస్కి ప్యాక్ ఎలా వేసుకుంటామో అలా సరిపోతుంది. బాగా లిక్విడ్ అవసరం లేదు, మరీ గట్టిగా కూడా అవసరం లేదు. నార్మల్గా వాటర్ అయితే తడిచేలాగా అయితే వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయినట్టే అండి. 1 డే అయిపోయిన తర్వాత ఆ ప్యాక్ ఆ మట్టి అనేది ఆ చల్లటి నీళ్ళలో తడిసిన మట్టిని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక 30 గంట పాటు అలాగే ఉంచేసుకొని తర్వాత క్లీన్ అయితే చేసేసుకోవాలండి. కాకపోతే అది డైరెక్ట్గా అప్లై చేయకుండా ఫస్ట్ ఏంటంటే కాస్త కొబ్బరి నూనె తీసుకోండి. అందులో కొంచెం నిమ్మరసం అనేది కలిపి కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపిన తర్వాత ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. దానిపైన ఈ నల్లని మట్టిని ప్యాక్ లాగా అయితే వేసుకోవాలండి. ఇది ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఇంట్లో అందరికి చెప్పాలండి. ఎందుకంటే ఫేస్ ప్యాక్ చేసుకొని అందరైతే అటు ఇటు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళైతే చిన్నపిల్లలు ఉంటే చూసి భయపడి దర్చుకుంటారు, జ్వరం కూడా వస్తుంది. అందుకే మనం ఫేస్ ప్యాక్ వేసుకొని ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు అందరికైతే చెప్పాలి ఫేస్ ప్యాక్ అని. మనం ఏంది అంటే కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి ఫేస్కి మంచిగా మర్దనలా చేసుకుంటున్నాం కదా, తర్వాత నల్లని మట్టిని అయితే ఫేస్ ప్యాక్లా చేసుకుంటాను. దీనివల్లనే ఏంటంటే చర్మ రంధ్రాలలోకి వెళ్ళి ఉన్న చెత్త మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది, మంచిగా నీట్గా అయితే అయిపోతుంది అన్నమాట. ఈ ప్యాక్ అనేది రోజు కూడా వేసుకోవచ్చు అండి. రోజు ఒక 15 గంట పాటు అలా వేసుకోవచ్చు. మీకు అలా వీలు కాని వాళ్ళు వారానికి ఒకసారి అయినా నెలలో 2 సార్లు అయినా అలా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు వేసుకున్నా కూడా బ్లాక్గా కొంతమంది చామన ఛాయగా ఉంటారు కదండి, వాళ్ళకు కూడా కలర్ అనేది వచ్చి వైట్గా అయితే అవుతారు. మొహం అనేది కాంతివంతంగా అవుతుంది. అంతేకాకుండా మొటిమలు రాకుండా ఉంటాయి. మచ్చలు కూడా ఏమన్నా ఉంటే పోతాయి. ప్రతిరోజు అండి కంపల్సరీ 4 నుండి 5 లీటర్ల వాటర్ అయితే తాగాలండి. మీరు పడుకునే ముందే ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ అయితే పెట్టుకొని లేవగానే వాటర్ బాటిల్ అయితే తాగేలాగా అలవాటు చేసుకోండి. రోజు కొద్దిగా అలవాటు చేసుకుంటే అదే కంటిన్యూగా వేస్తే అలవాటు అయితే అయిపోతుంది. మళ్ళీ టిఫిన్ తినేలోపు కూడా ఒక వాటర్ బాటిల్ అయితే తాగాలండి. ఇలా రోజు కంపల్సరీ 4-5 లీటర్ల వాటర్ తాగితే బాడీలో ఏది ఉన్నా కూడా సెట్ అయిపోతుందంట. అంతేకాకుండా ఆయిల్తో తయారు చేసిన ఫుడ్ కానీ లేకపోతే నిల్వ పచ్చళ్ళు కానీ తినకుండా ఉంటే మంచిది. ఈ మధ్యలో ఎక్కువగా రోడ్డు సైడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అయితే ఎక్కువగా తింటున్నారు. పానీపూరీలని ఇంకా సంథింగ్ అని, అలాంటి వాటికి కూడా దూరంగా ఉంటే ఫేస్ మీద ఎలాంటి మొటిమలు రాకుండా అయితే ఉంటాయి. ఉదయం అండి టీ కాఫీలు మానేసి క్యారెట్, బీట్రూట్, టమాటా మీ దిక్కు ఏది అవైలబుల్గా ఉంటే ఆ జ్యూస్ అయితే తాగడం అలవాటు చేసుకోండి. దానివల్లనే బ్లడ్ అనేది ప్యూరిఫై అయిపోయి మొటిమలు రాకుండా కూడా ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలండి. హీరోయిన్ల రహస్యమే ఎక్కువగా వాళ్ళంతా అందంగా ఉంటున్నారు, వాళ్ళ ఏజ్ని కూడా కవర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎక్కువగా పండ్లు అయితే తీసుకుంటూ ఉంటారు. జ్యూస్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. అది కూడా మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకుంటే మనకు కూడా ఫేస్ అనేది మన ఫేస్ని మనం అయితే కాపాడుకోవచ్చు.
పండ్ల రసాలు అయితే కంపల్సరీ తాగడానికి అలవాటు చేయండి. దాంట్లో కూడా తేనె, నిమ్మరసం మాత్రమే కలుపుకొని తాగండి. చక్కెర మాత్రం యూజ్ చేయొద్దు. ప్రతిరోజు ఈవినింగ్ పండ్ల రసాలు తీసుకోవడం వలన ఏంది అంటే చర్మంపై మచ్చలు అయితే త్వరగా పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్లో ఏమైనా చెడుగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి. కంపల్సరీ విరోచనం అనేది సాఫీగా అయ్యేటట్టు చూడాలండి. ఈ మధ్యలో చాలామందికి మలబద్ధకం సమస్య అయితే వెంటాడుతుంది. పొట్టే సర్వ రోగాల పుట్ట అంటారు కదా. మార్నింగ్ కంపల్సరీ విరోచనం అయ్యేలా చేసుకోవాలి. దానివల్ల కూడా మన బాడీపై ఎలాంటి ఎలర్జీ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరికి చర్మం అయితే ఉంటుంది. చర్మం లోపల చర్మ గ్రంథులు అనేవి ఉంటాయి. అంతేకాకుండా కనబడని వెంట్రుకలు కూడా ఉంటాయి. చర్మ గ్రంథులను స్రవించే సెబమ్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఆ పదార్థం ఏంటి అంటే మన చర్మంపై చేరిన కొన్ని బ్యాక్టీరియాలతో రసాయనిక చర్యలకు లోన్ కావడం వలన ఒక రకమైన ఇన్ఫెక్షన్కి అయితే గురవుతుంది. దాని ఫలితంగా ఏంటి అంటే ఆ వెంట్రుకల కుదుళ్ళ నుండి ఒక గట్టి కొనలతో కూడిన బ్లాక్ లేదా తెలుపు లేదా ఎరుపు రంగులతో ఒక చీము లాంటి పదార్థం అయితే ఏర్పడుతుంది. దానినే మొటిమలు అని అయితే అంటారు. కొంతమందికి అండి మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకు కూడా చర్మంపై మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు అనేవి పేరుకపోయి మొటిమ రూపంలో ఏర్పడతాయి. అంతేకాకుండా వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఫేస్ మీద కూడా మొటిమలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.